హలో అండి, మార్నింగ్ ఉండే రష్లో లంచ్ బాక్స్ని ముందే ప్లాన్ చేసుకొని ఈజీగా ఎలా ప్యాక్ చేయాలో చూసేద్దామా. ఈరోజు బాక్స్లోకి సాంబార్ రైస్తో పాటుగా కాలీఫ్లవర్ ఫ్రై, సగ్గుబియ్యం అప్పడాలను ప్యాక్ చేశాను. అయితే సాంబార్ రైస్ కోసం ముందుగా పప్పు బియ్యంని నీట్గా వాష్ చేసి నానపెట్టుకున్నాను. ఫ్రై కోసం కాలీఫ్లవర్ ముక్కల్ని కడిగి పెట్టుకొని సాంబార్ రైస్ కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పౌడర్, నానపెట్టుకున్న బియ్యం పప్పు వేసుకొని ఒక గ్లాస్ బియ్యం పప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బాక్స్ లో వేసి ఉప్పు, పసుపు వేసుకొని అన్నంతో పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కుక్కర్ ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే అన్నం అంతా బాగా ఉడికిపోయింది కదా. చల్లగైన తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వాటర్, ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించామంటే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ ఫ్రై కోసం బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం కారం, కొంచెం సాంబార్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర 5 నిమిషాలు ఫ్రై చేసామంటే కాలీఫ్లవర్ ఫ్రైతో పాటు సగ్గుబియ్యం అప్పడాలతో ఈరోజు బాక్స్ రెడీ.